ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని. మొత్తంలో ఇవాల్టి ఈ వీడియోలో హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పైన స్కీమ్స్ పైన మండిపడ్డారు. ఇప్పటికీ 45 డేస్ అయినప్పటికీ ప్రభుత్వం ఎక్కడ కూడా ఏ కార్యక్రమాన్ని కూడా చేపట్టలేదని చెప్పేసి విరుచుకుపడ్డారు. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం త్వరలో కూలబోతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఇంతవరకు నిజంగా హరీష్ రావు లైవ్ లో ఏం మాట్లాడారు, ప్రభుత్వం పైన విమర్శలు చేయాల్సినటువంటి అవసరం ఎంతగా వచ్చిందా, ప్రజలు నిజంగా రైతు బంధు డబ్బులు రాక రుణమాఫీ కాక ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇటువంటి తరుణంలో హరీష్ రావు ఇచ్చినటువంటి ఒక వార్నింగ్ మెసేజ్ అని చెప్పచ్చా? మరి దీనికి సంబంధించి మరిన్ని సమాచారాలు షార్ట్ కట్ తెలుసుకుందాం, ఓకేనా? సో లెట్స్ డెప్త్ గా వెళ్తే మొత్తంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 45, 46, 47 డేస్ వస్తున్నప్పటికీ ప్రభుత్వం ఒక మహాలక్ష్మి పథకం అని చెప్పేసి ఒక ఆర్టీసీ ప్రయాణం మాత్రమే సక్సెస్ చేయగలిగింది. మిగతా మాత్రం రైతు బంధు పేమెంట్ ఎక్కడ యాజిటీస్ గానే ఉన్నాయి. స్వల్ప మొత్తంలో ఎకరన్నర 2 ఎకరాల వరకు పడ్డాయి. తర్వాత రుణమాఫీ కూడా చేయలేదు. మిగతా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి ఇంకా ప్రస్తావన లేదు. ఇలాంటి ఆలోచనతోనే హరీష్ రావు మాట్లాడారు. మొత్తంలో ప్రభుత్వం త్వరలో కూలబోతుంది. ఇక రాబోయే ఎంపీ ఎలక్షన్లలో కూడా లేదా స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లో కూడా ప్రభుత్వం మళ్ళీ దెబ్బతింటుంది. మళ్ళీ అధికారంలోకి టిఆర్ఎస్ ప్రభుత్వం లేదా బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చేసి వస్తుందని చెప్పేసి హరీష్ రావు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు లేదా టిఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, పార్టీ పరంగా నేను మాట్లాడలేదు కానీ హరీష్ రావు మాట్లాడేటువంటి మాట విషయంలో ఎంతవరకు నిజం, వాస్తవమా, లేదా ప్రభుత్వం కాస్త కొత్తది కాబట్టి సమయం ఇద్దామంటారా? మరి దీనికి సంబంధించి మీకు వచ్చినటువంటి ప్రతి ఈచ్ అండ్ ఎవరీ డౌట్ ని నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో కూలిపోతుందా, లేదా హరీష్ రావు విమర్శలే అతనికి ఇబ్బందిగా మారి మళ్ళీ బీఆర్ఎస్ జాడ లేకుండా వెళ్ళిపోతుందా? ఎందుకంటే కేసీఆర్ కూడా మనకు వారం రోజుల్లో ప్రజల ముందు రాబోతున్నారు. బహిరంగ సభల్లో కూడా, మీటింగ్లో కూడా పాల్గొనేటువంటి ఛాన్స్ కనబడతా ఉంది. కాబట్టి దీనికి సంబంధించి మొత్తానికి హరీష్ రావు మాట్లాడినటువంటి మాట లైవ్ వీడియోతో పాటు మిగతా డీటెయిల్స్ అన్ని మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశామండి. మొత్తానికి ప్రభుత్వం పైన ఇలాంటి విమర్శ హరీష్ రావు ఆలోచించి చేస్తారు. హరీష్ రావు ఒక మాట ఇచ్చారంటే అది మడమ తిప్పరు అన్నట్టుగా మొత్తానికి ఇచ్చినటువంటి మాట కంకణం కట్టినట్టుగా హరీష్ రావు చేసినటువంటి చాలా అభివృద్ధి స్కీమ్స్ అయితే మనకు ఉన్నాయి. అయితే మొత్తానికి నేను ఒక ప్రభుత్వానికి ఫేవరేట్ చేస్తూ ఒక ప్రభుత్వాన్ని తగ్గిస్తూ మాట్లాడలేదు, 2 ప్రభుత్వాలకు సమన్వయం చేస్తూ మాట్లాడుతున్నా. మొత్తంలో మీకు వచ్చినటువంటి ప్రతి ఒక్క డౌట్స్, సలహాలను, సందేహాలను మాత్రం వన్స్ కామెంట్ సెక్షన్లో గుర్తు చేయండి. అండ్ వీడియోకి మాత్రం ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఓకేనా? సదా మీ సేవలో ESPN ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.